మొన్న మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉందన్న, మొన్న మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉంది నోటీస్ పంపించమని. ఈరోజు మాట్లాడడానికి లేకుండా, ఎందుకంటే వాళ్ళని అయితే అడుగుతున్నాం. అప్పులో అడుగుతారని నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. అప్పులో అడుగుతారన్నా, అప్పులతో పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న, కొంచెం రిక్వెస్ట్ త్వరగా ఇదే అడుగుతున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ నోటీస్ దీనికోసం అడుగుతున్నాను. ఇవాళ ఏమొచ్చాడు, రేపు ఇంకొకరు రావచ్చు. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అని చెప్పాడు కాబట్టి సార్ దీని గురించి ఏంటంటే మాట్లాడాలి అడిగిపోయి. వాళ్ళు అక్కడ నిజంగా ప్రొడ్యూసర్కి వస్తే అమ్మలో అన్నట్టు అది మాకు మంచిదే అవుతుంది. లేదు అప్పుగానే ఉన్నాడంటే మరి ఈ వీడియో ఎందుకు పెట్టిండు అనేది ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఉన్న లోకల్ మీడియా ద్వారా కానీ చెప్పాల్సి వస్తుంది. రేపటికి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఏదైనా సరే పెద్ద మనుషులు ప్లస్ మీడియా ముందే మాట్లాడతాం. అది పెట్టేసి సరేనా నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఓకే, మాకు ఇబ్బంది లేదు. అదేదో ఇంకో సినిమా ఏ సినిమా అయితే ఏమన్నా ఆ సినిమాకి వచ్చి అనేది వచ్చినా పర్లేదు, నాకు ఏదైనా ఒకటే. లేదు ఆయన వడ్డీకి ఇచ్చిండు అప్పుడు ఏంటంటే మటుకు ఇది ఎందుకు పెట్టిండేది ఆ నుంచే క్లారిటీ చేస్తాం. ఈ సినిమా గురించి అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సందీప్ రెడ్డి వంగ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి. ఇక్కడే ఉండి మాట్లాడడానికి కుదరదు కాబట్టి. ఎందుకంటే ఇదిగో వీళ్ళు చేసిన తప్పే నేను చేసిన అవుతాను. నేను ఫస్ట్ నుంచి ప్రమోషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరూ కదలలేదు, ఎవరూ చెప్పలేదు. ఎక్కడి నుంచి మన ఇండస్ట్రీ తరఫు నుంచి నాది స్పిరిట్ ఉందని ఎవరు రాలేదు. ఇక్కడ ఛాంబర్లో అబ్జెక్షన్ పెట్టలేదు, తర్వాత సెన్సర్లో అబ్జెక్షన్ పెట్టలేదు, వీళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పిన కృష్ణారెడ్డి అన్న కూడా మా హోటల్ దగ్గరకు వచ్చి తిన్నాడు, ఆ టైటిల్ చూశాడు, పోస్టర్ చూశాడు. 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో ఆయన చూస్తుంటాడు. వీళ్ళంటే బిజీగా ఉంటారు, వీళ్ళేదో సినిమాలు చేసుకుంటే చాలా బిజీగా ఉంటారు. ఆయన అదేముండదు, ఊళ్ళో స్పీడ్ షాప్ వచ్చిన ప్రతి వీడియో చూస్తుంటాడు. పక్కనే కాబట్టి సొదరొట్లు తినడానికి వచ్చినప్పుడు, సంగతి తినడానికి వచ్చినప్పుడు వాటిలో చుట్టూ ఉంటాయి పోస్టర్లు. ఇక్కడ ఎవరెవరైతే కలిసి దిగో అన్ని పోస్టర్లు ఆడ ఉంటాయి. ఎన్ని చూశాడు ఆయన అప్పుడు అడుగుంటే బాగుండేది. దాంతోపాటు మళ్ళీ ఇందాక అమ్మలు అడిగినట్టు మరి ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా, బతిలాడుతున్నాం అన్నా ఇవ్వండి అని. ఒకసారి ఏమైనా కృష్ణారెడ్డి అని వచ్చుంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మా దాంట్లో చేసిన ఆర్టిస్టులు రాలేదు, ఎందుకంటే పెద్దోళ్ళు ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయా రావని భయపడ్డారు. సరే వాళ్ళది రైట్, బాగానే ఉంది, వాళ్ళు ఇది ఆర్టిస్టులు కాబట్టి. ఈ మిగతా టెక్నీషియన్ రావడానికి వాళ్ళ పనులు కొంటే వాళ్ళకి అంత అవసరం ఉంటుంది. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు సినిమాకి డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఊళ్ళో అప్లోడ్ కూడా రమ్మని అడిగారు, మీరు కూడా రావాల్సి వచ్చింది మాట్లాడదాం అన్నాను. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈయన వచ్చుంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మాకు నలుగురు ఉండేవాళ్ళం, గట్టిగా మాట్లాడేవాళ్ళం, చెప్పేవాళ్ళం వాళ్ళకి. అప్పుడు ఆయన కూడా చెప్పేవాడు ఇది పరిస్థితి అని మనకు క్లారిటీ ఉండేది. ఇప్పటికి వచ్చేదేమో నోటీస్. మేము ముగ్గురు మీద సరే టైం పట్టింది, ఆయన కొంచెం తొందరగా వచ్చేదేమో. నోటీస్ వచ్చింది, సినిమా రిలీజ్ చేసుకున్నాను. సరే ఇప్పటికైనా మునిగిపోయిందని లేదు, ఆయన మంచి మాట చెప్పింది లేట్గానే సరే. ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. ఆయన ప్రొడ్యూసరే మాకు. ఇదే మాట మీద రేపు సినిమా రిలీజ్ దాకా ఉండాలి. ఎందుకంటే కొద్దిగా అది సవాలంటారా లేకపోతే ఏమంటారా, మంచిదే, నేనైతే ఒప్పుకున్నాను. ప్రొడ్యూసరే ఇదే మాట సినిమా రిలీజ్ దాకా ఉండాలి. అయితే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి మేము ఏమైతే నోటులు రాసిచ్చామో, ఆయనకి ఏమైతే లెక్కల నోట్లు ఇచ్చామో ఆ నోటీసులు మొత్తం మాకు ఇచ్చేస్తే రేపు దానికి మేము కూడా సంతోషపడతాం. నోట్లు ఉంచుకొని ప్రొడ్యూసర్ అంటే కాదు కదా. నాకు తెలిసినంతవరకు ఎక్కడ పార్ట్నర్స్కి ఇంత అప్పున్నాను రాసేవారు. ఇది సినిమా అయినా ఒక ల్యాండ్ కూడా ఇంకోటి అయినా సరే ఇది మీరు రాజస్థాన్, ఇది నీకు అప్పున్నాను అని రాసేవారు. భాగస్తుడే ఆ లెక్క వేరు ఉండదు, అప్పే. ఇప్పుడు నా భాగస్తుడు అనేది అడిగి మాట్లాడుతాం. ఇది మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. పొద్దున్న లేచి ఒక 8 గంటలకు అట్లా చూస్తే ఊరి నుంచి ఫోన్లు వచ్చింది. ఫోన్లో వస్తే 2-3 మాట్లాడాను. ఆ లోకల్ ఛానల్ మీతో చేశారు, ఎట్లా జరిగింది ఏంది ఇలా చెప్పాడని చెప్పేసి ఊర్లో కూడా చెప్పారు. అలా అందరూ తెలుసు, ఊర్లో వాళ్ళు కూడా తెలుసు. కృష్ణారెడ్డి అనే పర్సన్ దగ్గర అప్పు తెచ్చుకున్నామని కృష్ణారెడ్డికి తెలుసు, మనసాక్షి ఆయనకి తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, మా ఊర్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు కాదు కదా, గత 8 సంవత్సరాలు పోరాడుతున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. ఇది ఒక్కసారి ఇవాళ రేపు వెళ్ళి దాని గురించి తెలుసుకొని అక్కడి నుంచి మేము చెప్తాం దాని గురించి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అవుతాడా లేకపోతే అప్పు ఇచ్చాడు అవుతాడు అనేది ఆడికి వెళ్ళే మాట్లాడతాం. అది ఒక రైతుగా రైతు ప్రొడ్యూసర్లు అని చాలా మంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ టైటిల్ ఇష్యూ, ఎంతవరకు వచ్చింది? ఆ టైటిల్ ఇస్తానన్నారా? అసలు ఏంటి ఇప్పటివరకు మీకు వచ్చింది? అన్న టైటిల్ ఇస్తానన్నారన్న. ఈ మన ఈ మీడియా ద్వారా ఏమైతే ఈ రచ్చ జరిగిందో ఫస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళు పెద్దోళ్ళకి ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ సందీప్ వంగ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్న ఆయన ఫోన్ చేసి నేను ఒక 3-4 రోజులు పంపిస్తానని చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. ఆయన చెప్పినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే సరే ఆయన ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాడు కదా, ఇంకొకసారి ఎట్లా నమ్ముతామని చెప్పేసి ఒక ఛానల్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడిచ్చాను, అది ఆర్టీవీ ఛానల్ మాట్లాడిచ్చాను. ఆడ లైవ్లో వాళ్ళు తీసుకున్నారు. నేను మొన్నే చెప్పాను కదా టైటిల్ ఇస్తానని, మళ్ళీ ఎందుకు పెడుతున్నా అన్నాడు. నేను ఆయన చెప్పాను అన్న మీరు టైటిల్ ఇచ్చేదాకా నేను ఏదో ఒక మీడియా ముందు మాట్లాడుతూ ఉంటానని చెప్పాను ఆ రోజానికి. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను ఎక్కువ ఛానల్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే లైవ్లో చెప్పిన తర్వాత ఇంతమంది ముందు చెప్పిన తర్వాత ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ పెట్టకూడదు కదా అని. ఇప్పుడు అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఆయన చెప్పిన తర్వాత శుక్రవారం సెలవు అన్నారు. అది కూడా ఇది స్పీడ్ పోస్ట్ చేస్తారు కదా, అది సెలవు అంటే రాదంట. నేను ఆదివారం అవ్వదు. సరే ఈరోజు కూడా నేను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఇంకో ప్రశ్న పెడదామని సందీప్ వంగ సార్ వాళ్ళ ఇంటికాడికి, ఆఫీస్ కాడికి, ప్రభాస్ సార్ ఇంటికాడికి వెళ్దామని ఈరోజు మేము అనుకుంది. రాకపోతే
సెలవులు ఉంది కదా ఈ రోజు రేపు ఆగి ఎల్లుండి వెళ్దాం అనుకున్నాం. లేదంటే ఈరోజు ప్రెస్ మీట్ ఆడ పెట్టుకోవాల్సింది. అదొక క్లారిటీ ఉంది కూడా ఆగాము. నాకైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో, ఫస్ట్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదని నాకు చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఎవరు ఒరిజినల్ ప్రభాస్ ఫ్యాన్స్ అలా పెట్టరు. కొంతమంది వాళ్ళ ఛానల్స్ కోసం, కొంతమంది ఏదో వాళ్ళ సరదా కోసం పెడతారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దన్నారు, వాళ్ళు వదిలేశాను. ఎవరు నన్ను బెదిరించలేదు బయట నుంచి ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా. ఇక్కడ ఛానల్ నుంచి మనకు వచ్చిన సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు నాకైతే మీడియా. దీనివల్ల నాకైతే న్యాయం జరిగింది. అంటే జరిగినట్టే, జరిగిందని కూడా అంటాను, జరిగినట్టే. 2 రోజుల్లోనే 3 రోజుల్లో పంపిస్తున్నాడు. నోటీస్ నా చేతికి వచ్చింది అనుకోండి 100% నా న్యాయం జరిగినట్టే. దీని మీద ఏం చేయాలని నెక్స్ట్ వెళ్తాను. ఇదో పక్క ఉంది, మరి ఇప్పుడు అదొకటి ఉంది కాబట్టి మరి దాని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమో ఈ సినిమా నాది అని అంటున్నారు, సో మీరేమో ఆ సినిమా మాది అని అంటున్నారు. అతను ఏమో అప్పుడు దిగిన ఫోటోలన్నీ పెట్టాడు, ఫోటోస్ పెట్టాడు, మీతో పాటు మీరు ఉన్నారు, అతను ఉన్నారు. అతను ఏమంటున్నారు ఈ సినిమా రిలీజ్ చేయొద్దు, ఆపేయండి అని అతను అంటున్నాడు. ఇంతకుముందేమో ఆ సినిమా టైటిల్ మాదండి, ఆపేయమని వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో ఈ సినిమా నాదని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్గా ఏంటి, మీరు వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకున్నారా లేదంటే ఏంటి? యాక్చువల్గా అతను ప్రొడ్యూసర్ ఎలా అవుతారు, నిజంగా ప్రొడ్యూసరా లేదంటే ఏంటి? నేను దీని గురించి చెప్తాను. దీని గురించి ఒక చిన్నది రాజుగా చెప్తాను. అప్పు తీసుకున్న పర్సన్ అతను, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు. ఒక అదృష్టం. రాజుగారు అంటన్నా ఒక కన్న తల్లి, ఒక చవితి తల్లి, ఇద్దరన్నా ఓ బిడ్డను తీసుకుని రాజుగడి పోతారు. రాజు దగ్గర వాళ్ళు ఇద్దరు కొట్టుకొని నా బిడ్డ అని పీక్కున్నాడు. పీక్కున్నప్పుడు రాజు ఏం చేస్తారంటే ఇది దిగేది కాదని చెప్పేసి ఆ బిడ్డని నడిమెత్తి నరికేసి మొండి మొక్కరు తల ఒకరు తీసుకొని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఈ పక్కన కన్న తల్లి ఉందిగా, వద్దమ్మా ఆ బిడ్డను ఆగిచ్చేసి రాజుగారు, బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్తాను అనమాట. అంటే ఇట్లా ఉంది మా పరిస్థితి. ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ పోరాడుతాను టైటిల్ కోసం పోరాడుతాను, అది ఒక పక్కన నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి నా అక్కడ ఫోటోలోనే నేను దిగినాను, నాది సినిమా ఉండు, మేము కాదంటలే, ఆయన ప్రొడ్యూసరే. ఆయన మాట ఇదే చెప్తున్నాను కదా, ఇదే మాట మీద నిలబడాలి ఆయన. రేపు మళ్ళీ నేను అప్పు ఇచ్చినా నేను అప్పే, నేను అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. వింటున్నాడు కాబట్టి ఆయన ప్రొడ్యూసరే నేను ఒప్పుకుంటున్నా. ఆయన కూడా నిలబడాలి అదే మాట మీద. నాకు మంచిదే, ఎందుకంటే నేను తీసుకున్న అప్పుల్లో ఎక్కువ అప్పు ఆయన దగ్గర తీసుకున్నా, చాలా ఎక్కువ అప్పు ఆయన దగ్గర తీసుకున్నా. ఆ డబ్బుల్లో ఈ పొలం ఇచ్చాము, పొలంతో పాటు మేము వేసిన డబ్బులు రాసుకుని మొత్తం అన్ని రాసిచ్చినాం. ఈరోజు ఆయన ప్రొడ్యూసర్ అడగడం నాకు సంతోషంగా ఉంది. అదే మాట నిలబడితే మంచిది. రేపు వెళ్ళాక దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ ప్రొడ్యూసరా అప్పు ఇచ్చినాడు ఆయన డిసైడ్ చేసుకుని. కాదమ్మా, ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇన్ని వివాదాలు జరుగుతున్నా కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వదా అనే, అంటే ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టారు ప్రెస్ మీట్, మళ్ళీ వాళ్ళు పెడతారు, వాళ్ళు వీకెండ్ రోజు ఇలా జరుగుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మేము ఈ రోజు ఇక్కడ పెట్టుకొని ఆయనకు తెలియజేసి, మా ఊరు ఆయనకు తెలియజేసి ఈ రోజు పోతున్నాం, మా ఊరి పోతాం. అలా మాట్లాడుకోవద్దు, ఆ భయం వద్దన్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చాడు. నిన్నటిదాకా వీళ్ళందరూ చాలా మంది మీడియా ప్రమోషన్ కోసం అంటున్నారు కదా. ఈ మధ్య అందరూ ప్రమోషన్ లేదన్నా, నా సినిమా రిలీజ్ అవ్వడానికి 4 నెలలు పడద్దు, 6 నెలలు పడద్దు అని చెప్తా ఉన్నాం కదా మేము. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎవరో నోటి వాక్ అయితే మంచిదే, పైన తదాస్తు దేవుడు తదాస్తు అన్నట్టుంది. దానికోసమే ఎవరైతే నాకు అప్పిచ్చారో అదే పర్సన్ ప్రొడ్యూసర్ల మాట వచ్చారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఇలా వెళ్ళామనుకోండి, రేపు ఎల్లుండి ఖచ్చితంగా నాకు కృష్ణారెడ్డి గారు వచ్చేసి సినిమా రిలీజ్ చేస్తే కినికిడుతుంటారు నమ్ముతున్నా. ఆ దేవుడి దయ వల్ల, కృష్ణ గారి దయ వల్ల మాకు మంచి జరుగుతుంది అనుకుంటా. కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మా వెనకుండి సినిమా రిలీజ్ చేపిస్తాడు. సందీప్ వంగారెడ్డి గారు టైటిల్ ఇవ్వడమే లేటు, ఆయన సినిమా రిలీజ్ చేపిస్తాను. నాకు తెలిసి మేము మా ఊరి నుంచే చెప్తాం రిలీజ్ డేట్. కృష్ణారెడ్డి గారి నోటి నుంచి చెప్పిస్తా, ప్రొడ్యూసర్ కాబట్టి. ప్రొడ్యూసర్ కావాలంటే మటుకు ఉంటుందా, పెద్ద మనుషులు ఉంటారుగా అన్న. బ్యానర్ పేరు వచ్చేసి 8th Wonder అన్న, 8th Wonder మూవీస్, 8th Wonder సినిమా అమ్మ పేరు మీద ఉంటుంది. బ్యానర్ అమ్మ పేరు మీద ఉందండి. కో ప్రొడ్యూసర్ అండి, ఆయన అదే చెప్పాడు. ప్రొడ్యూసర్ చెప్పలేదండు, తప్పు మళ్ళీ దీన్ని మళ్ళీ ఉంటారు, తప్పు కో ప్రొడ్యూసరు. కానీ మేము ఇప్పుడు ఏం చెబుతున్నామంటే కో ప్రొడ్యూసర్ ఆయనకి 70% తీసుకోమనండి. మళ్ళీ మాట రాసుకున్న దాంట్లో తప్పు పడద్దేమో, రేపు వచ్చే దాంట్లో కానీ పోయే దాంట్లో 70% ఆయన తీసుకోమని చెప్తాం, 30% మా చాలు. లేదు అట కాదు, నాకు 100 కావాలన్నా కూడా నేను దానికి అగ్రి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఊర్లో అప్పు ఉంది, ఇంకొంచెం అప్పు ఉంది. ఏంలాగే చిన్న వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోండి, 1,00,000, 2 లక్షలు, 10,000 తెచ్చుకోండి. వీళ్ళకి కూడా అప్పు ఇస్తే సినిమాతానికి కూడా ఇష్టమే. మాకేం అభ్యంతరం లేదు, పేరు మాత్రం కావాలా ప్రొడ్యూసర్ అనేది, అదొక్కటి తీయద్దు, డబ్బులు మాకు వద్దు. దాని నుంచి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, మనం దానికి ఆయన చేసేదే లేదండి. ఆ ప్రొడ్యూసర్ దొరికాడు. ఒక 10-15 రోజుల నాడు కనిగిరి వచ్చాడు, కనిగిరి నుంచి పొదిలి పోయేస్తాడు. అక్కడ దిగిండు, బస్సులో దిగి, మోటార్ సైకిల్ కూడా చేత కదా అబ్బాయికి, బస్సులో దిగి పుట్టోళ్ళు ఉన్నాయి. సినిమాల కాడ మా వాటల కాడ ఉన్న పోస్టులు ఉండవు. ఎవరైనా చూడండి, సినిమాల కాడ మా ఇంట్లో ఉన్న పోస్టులు ఉండవు, మా వాటల కాడ ఉన్న పోస్టులు.
రోజుకొచ్చి 10-15 మంది ఇక్కడ మేము ఎవరితో మాట్లాడతాం ఎవరితో చేస్తాం మొత్తం పోస్టులు కట్టి అక్కడ పెట్టుకుంటాను. అక్కడికి వచ్చి మొత్తం ఎగదేగ చూసి దీంతో చెల్లుతో మొత్తం లాక్కోండి. ఏంది కృష్ణారెడ్డి అంటే బాబాయ్ ఊరక నెల చూస్తాను బాగుంది, నువ్వు బాగున్నవే, నేను బాగున్నా, మా అందరిని పొగిడి వెళ్ళిపోయాడు. ఈ పొగిడిపోయినోడు అయాల అనాలి కదా, దాంట్లో నేను దాంట్లో భాగం ఉన్నది, నాకు పావులో రూపాయి 30 భాగం ఉన్నది అని అనాలి కదా. ఏమి లేకుండా సల్లంగా పోయి ఇడికొచ్చి మేము ఇక్కడ మురికాలలో ఇరకపోయి తన మురికలు ఆడుతుంటే తింటూ ఒక రాయి తీసుకుని తినటం ఆయనకి మా రెడ్డి గారికి అంత అనుకూలం కాదు. మాకు మంచి రెడ్డి దొరికింది కాబట్టి మాకు ఫుల్ సంతోషం ఉంది. ఈ మధ్య ఏడ్చినాం, ఇంకేడము, ఇంకా నవ్వుతాం. ఆయన రెడ్డి గారు ఏమన్నాడు, అది రిటర్న్ ఇస్తానండు సందీప్ రంగారెడ్డి గారు. అది ఒక ఆనందంగా ఉంది. దానికి తోడుగా ఈయనేమో రిలీజే చేస్తాను, దీనికి మీరు ఎవరండి నా కాడికి కాబడితే నేను సంతకం పెడితే మాకు తెలియకుండా ఎవరి కాడ తీసుకోవద్దాను ఒకటే మాట. రేపు పోయి ఆయన కాడ కూర్చొని అన్ని వివరాలు మాట్లాడుతాను నేను అతను అవుతాం. రేపు ఎలా రాత్రికో రేపు పోతాం, బస్సు ఉంటే ఎలా పోతాం, లేదా రేపు పోయి ఎల్లుండికల్లా దీన్ని ఎమ్మర్స్ తేల్చుకొని ఆ ఊర్లో పెదారకట్ల 10 మంది, కనిగిరిలో 10 మంది, ఎల్లమ్మోళ్ళు రాజపురము సిగ్గు లేకుండా చదువుతాను. ఇంకా వీళ్ళందరినీ కోటం చేసి అయ్యా నువ్వు ఇది నీ సినిమా కదా, ఇది దీనికి సంబంధించి ఏం చదువుతావు చెప్పండి, పెద్ద మనుషులు మేము అక్కడ మాట్లాడమంగా వాళ్ళ పైన అవుతాం నిర్ణయం. మాకు సంతోషంగా ఒక దించుకోవడం, మా తలబరు తగినట్టు మాకు బాగా నిబ్బరంగా ఉంది. ప్రభాస్ గారికి నోటీస్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారికి, ప్రభాస్ ఫ్యాన్స్ గారికి, మొత్తం అందరికీ ప్రెస్ మీట్ ద్వారాగా మేము మాట్లాడాం. కోపంగా మీరెవరు మాట్లాడాం, ప్రభాస్ గారు అన్నాం కాబట్టి కోపంగా అన్నాం. ఖచ్చితంగా అందరికీ క్షమాపణ చెప్తాను. నా చేతిలో నోటీస్ పెట్టిందంటే ఖచ్చితంగా అందరికీ చేతిలో నోటీస్ క్షమాపణ చెప్తాను. సందీప్ వంగా సార్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి అడిగాను, అడగకపోతే రాదు కాబట్టి. నోటీస్ చేతికి వస్తాను, లేదంటే మటుకు ఇదే వాళ్ళు ఎవరో తెలియాల్సింది, దాని గురించి మాట్లాడాల్సిందే. నోటీస్ ఇంకా రాలా నా చేతిలోకి, నా చేతిలోకి వచ్చిందంటే సంతోషం. నాకు ఇలా ఒక పొడ్డేశ్వరు చిక్కాడు, మమ్మోళ్ళూరు అయింది, మమ్మోళ్ళూరు మమ్మోళ్ళ దేవురు ఆజిపురంలోనే సినిమా చేయాలని అనుకున్నా. అక్కడే నాకు పొడ్డేశ్వరు చిక్కాడు. ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మీడియాలో ప్రతి ఒక్క ఈడియాలలో మొత్తం అంత లెక్కల ఏడవని రోజు లేదు. నేను ఈ రోజు నాకు పొడ్డేశ్వరు వచ్చి ఎంత పెడతాడో నాకైతే తెలీదు. ఆయన కృష్ణారెడ్డి గారు వచ్చి నా పెట్టిండు అనుకో, నా కొడుకుని నేను ఎంజాయ్గా చూసుకుంటా. నా చిన్న కొడుకుని, చచ్చిపోయిన నా కొడుకుని నేను చూసుకుంటా. అన్ని 100 ఆళ్ళు వేస్తానండు, 1 ఆళ్ళు కాదు. నేను వేసుకుని 3 ఆళ్ళు 5 ఆళ్ళు అనుకున్నా. ఈ రోజు కృష్ణారెడ్డి నాకు పొడ్డేశ్వరు చిక్కాడు. మా అమ్మోళ్ళూరు అది, ఆయనది నాది ఒకటే ఊరు. ఆయన పొడ్డేశ్వరుగా నాకు పెట్టాలి, 100 ఆళ్ళు చిలమాలు వేయాలి. వేయకపోతే ఆయన్ని నేనేం చేస్తానో, నన్ను ఆయన ఏం చేస్తానో చూస్తా. నాది ఆయనది ఒకటే ఊరు. నేను ఇప్పుడు దాకా ఏడ్చి ఇప్పుడు నాకు నిబ్బరం వచ్చిందయ్యా, నాకు నిబ్బరం వచ్చేసింది. ఇప్పుడు దాకా ఈ వంగారెడ్డి గారు, ఈ వంగా గారు ఈ దీనికి సపోర్ట్ ఏం చేయలేదనుకో, కృష్ణారెడ్డి గారు వచ్చి దీనికి సపోర్ట్ చేయలేదనుకో ఎవరు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈ వంగా గారు ఆడ ఊర్లో టైటిల్ తీసుకున్నాడని ఏడ్చి ఎలా మరిగి అన్ని చేశా. ఈ రెడ్డి తీసుకున్నాడు ఇక్కడ, ఈయనేమో టైటిల్ తీసుకున్నాడు. ఈమెవరో గొల్లామా ఏమి ఆడ చేస్తుంది ఇక్కడ అని ఏం తీసుకుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయారు ఆ రెడ్డి కృష్ణారెడ్డి అయింది, ఆజిపురం అయింది. ఆజిపురం మా ఊరే ఆజిపురము. అక్కడ ఆయన తీసుకున్నాడు. ఈ రోజు నా పొడ్డీసులుగా వచ్చాడు, నాకు 100 ఆళ్ళు వేస్తాడు. పెట్టకపోయిందా అప్పుగా కాదమ్మా, నేను చెప్పకపోయిందా ఆ రోజు నేను అడుగుతా, ఇక్కడికే చేసుకొస్తా, పేకొస్తా, ఆడ మాట్లాడతాను. థ్యాంక్స్ అందరికి కూడా. ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి లైఫ్ ఇచ్చారు. మమ్మల్ని అంత రకాల తెలిసి తడిచే మా సినిమాని గురించి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఆ రోజు అయితే ఏడ్చా. అందరినలేదయ్యా, మాకు వాళ్ళ కురం పాపలు పెట్టే వాళ్ళని అంటున్నాం. అందరిని మీరు ఏమన్నా కురం బాధపడతారు, ఎవరిని కాదు. ఎవరైనా దొంగ అనాలి, మంచి అనాలి. అది మా నిర్ణయం. దొంగ అనాలి. నేను దొంగతనం చేసిన యథానాయాల దొంగ అనాలి. నేను మంచి అనుకో, ఏదైనా కానీ మంచి వాళ్ళు లెక్క రావాలి. అది మా లెక్క ప్రకారం. అందరిని కాదు, మాకు చేసిన వాళ్ళని అన్నాం కాబట్టి అందులో కూడా మా ఈయన రెడ్డి గారి కంటే కూడా ఆ రెడ్డి గారిని ఎక్కువ పోగొడుతూ మాడిపోయి రేపు ఊర్లో జనాలను కూడా అసలు చూడు నాకు బిత్తరపోతారు. నేను పోయి పిలవంగానే పెద్ద వాళ్ళందరూ ఛానల్ అందరికీ నమస్కారం. మంచిదయ్యా.